ఒక చిన్న పల్లెలో రామయ్య హమివైతూ ఉండేవాడు. అతడు తన కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించేవాడు. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే లేచి పొలాలకు వెళ్ళేవాడు. భూమిని తల్లిలా భావించి ప్రేమతో చూసుకునేవాడు. వర్షాలు వచ్చినా ఎండలు మండినా అతడు కష్టపడేవాడు. ఆ కష్టానికి ఫలితంగా పంటలు బాగా పండాయి. ఒక సంవత్సరం పంట కోత ఆనందంగా పూర్తయింది. ఆ రోజు రామయ్య చాలా సంతోషంగా ఇంటికి వచ్చాడు. పిల్లుందు పాట పనిముట్లు అతని కంట పడ్డాయి. చిరిగిన గుడ్డలు పాడైన వస్తువులు కనిపించాయి. అవన్నీ ఇక ఉపయోగపడవని అతనికి అనిపించింది. అప్పుడే అతని అమ్మమ్మ దగ్గరకు వచ్చింది. ముఖంలో చిరునవ్వు మెరిసింది. నాయన పాతవి వదిలేయడం కూడా మంచిదే అంది. కొత్తదానికి చోటు ఇవ్వడమే భోగి పండుగ అర్థం. ఆ మాటలు రామయ్య మనసులో నిలిచిపోయాయి. తెల్లవారుజామున పల్లె అంతా కదలాడింది. ముందు శుభ్రం చేశారు, ముగ్గులు వేశారు. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని ఆనందించారు. పెద్దలు పాత పనికిరాని వస్తువులను తీసుకొచ్చారు. అందరూ కలిసి ఒక చోట భోగి మంట వెలిగించారు. మంట నుంచి వెచ్చదనం చుట్టూ వ్యాపించింది. పిల్లలు మంట చుట్టూ నిలబడి చేతులు చాచారు. పెద్దలు పాటలు పాడుతూ చప్పట్లు కొట్టారు. ఆ మంట పాత బాధలను కాల్చే సంకేతం. చెడు అలవాట్లు మానేయాలని గుర్తు చేస్తుంది. కొత్త ఆశలను మనసులో పెట్టుకోవాలని చెబుతుంది. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం మొదలు పెట్టే సమయం అది. అందుకే సూర్యుడికి కృతజ్ఞత చెప్పే రోజు ఇది. రైతులు భూమికి నమస్కారం చేశారు. ఆవులకు స్నానం చేయించి అలంకరించారు. మెడలో గంటలు పూల దండలు వేశారు. పిల్లలు ఆవులతో ఆడుకుంటూ నవ్వారు. ఇళ్ళలో పిండి వంటల వాసన పరచుకుంది. చెరకు బెల్లం వేరు శనగలు సిద్ధమయ్యాయి. పెద్దలు భోగి పళ్ళు పంచారు. పిల్లల ముఖాలో ఆనందం వెల్లి విరిసింది. అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పారు. పల్లె అంతా పండుగ కళతో మెరిసింది. భోగి రోజు అందరినీ ఒకటిగా చేసింది. ఆ రోజు పాతదాన్ని వదిలే ధైర్యం నేర్పింది. కొత్త జీవితం మొదలు పెట్టే ఆశ ఇచ్చింది. ప్రకృతితో కలిసి జీవించమని గుర్తు చేసింది. కష్టానికి విలువ ఉందని చెప్పింది. పంట ఇచ్చిన భూమికి కృతజ్ఞతలేర్పింది. కుటుంబం గ్రామం ఎంత ముఖ్యమో చూపించింది. పిల్లలకు సంస్కృతి విలువలు తిట్టు
పండుగ మనకు ఎంతో